కాలిఫోర్నియాలో స్మాష్ అండ్ గ్రాబ్ లూటీలు లక్ష్యంగా భారతీయుల షాపులే ఎందుకు? 2024 నుంచి ఇప్పటి వరకు కేవలం కాలిఫోర్నియాలోని 8 భారతీయ గోల్డ్ షాపులను దోచేశారు. వీటిని లక్ష్యంగా చేసుకుని స్మాష్ అండ్ గ్రాబ్ ముఠాలు దాడి చేస్తుంటే అమెరికా యొక్క పెద్ద మీడియా సంస్థలు ఎందుకు గోప్యంగా ఉంచుతున్నాయి? మనకు నిజం తెలియాలి. వీటి వెనుక ఏదైనా పెద్ద కుట్ర ఉందా? గత సంవత్సర కాలం నుండి అమెరికా కాలిఫోర్నియాలో ఉన్న భారతీయ గోల్డ్ మరియు డైమండ్ షాపుల లూటీ దారుణంగా జరుగుతుంది. ఇప్పటి వరకు 8 పెద్ద లూటీ సంఘటనలు జరిగాయి. తాజాగా ఈ నెల 1వ తేదీ అంటే 2025 జూలై 1న ఆర్టీసీలోని అంబర్ జ్యువెలర్ మరియు వాచ్ ప్యాలెస్ అనే భారతీయ జ్యువెలరీ షాప్ లూటీకి గురి అయింది. ఈ లూటీలో 12 మంది మాస్క్ ధరించి వ్యక్తులు షాప్లోకి దౌర్జన్యంగా ప్రవేశించి గ్లాస్ కేసులను పగలగొట్టి గోల్డ్ అండ్ డైమండ్స్ అన్నింటిని చోరీ చేసి షాప్ని ఖాళీ చేసి దోచుకున్నారు. ఈ లూటీలు స్మాష్ అండ్ గ్రాబ్ అనే పద్ధతిలో జరుగుతున్నాయి. ఇందులో చోరులు దొంగిలించిన వాహనాలను ఉపయోగించి వాటితో షాప్ని డైరెక్ట్గా గుద్దుతున్నారు. షాపుల అద్దాలను ధ్వంసం చేసి గ్లాస్ కేసులను పగలగొట్టి విలువైన వస్తువులను చోరీ చేస్తున్నారు. 2024 మే నుండి 2025 జూలై వరకు కనీసం 8 ఇండియన్ జ్యువెలరీ షాపులు బే ఏరియా మరియు సదర్న్ కాలిఫోర్నియాలో ఇలాంటి లూటీలకు గురి అయ్యాయి. ఇందులో సన్నీవేల్, ఫ్రీమౌంట్ మరియు అట్టీసియా వంటి ప్రాంతాలు కూడా ఉన్నాయి. ఈ లూటీలు ప్రధానంగా భారతీయ యాజమాన్యంలో ఉన్న జ్యువెలరీ షాపులు అయిన పిఎన్జీ జ్యువెలర్స్, బిండీ జ్యువెలర్స్ మరియు అంబర్ జ్యువెలర్స్ వంటి షాపులు లూటీకి గురి అయ్యాయి. అమెరికాలో ఈ మధ్య స్మాష్ అండ్ గ్రాబ్ లూటీలు కేవలం భారతీయ షాపులకు మాత్రమే పరిమితం కాదు. ఫిలడెల్ఫియాలో యాపిల్ స్టోర్, ఫుట్ లాకర్, లెక్కర్ స్టోర్ మరియు లూలుమన్ వంటి ఇతర స్టోర్లు కూడా ఇలాంటి లూటీలకు గురి అయ్యాయి. కానీ కాలిఫోర్నియాలో ఈ ధోరణి మాత్రం ప్రత్యేకించి భారతీయ జ్యువెలరీ షాపులపైనే జరుగుతున్నాయి. ఈ లూటీలు ప్రత్యేకంగా ఇండియన్ జ్యువెలరీ షాపులను లక్ష్యంగా చేసుకోవడంతో పోలీసు అధికారులు ఇవి ఆర్గనైజ్డ్ క్రైమ్ రింగ్ల వల్ల జరుగుతున్నాయని నమ్ముతున్నారు. ప్రస్తుతం సెక్యూరిటీ చర్యలు అయిన కెమెరాలు, బజర్లు, ఎంట్రీ సిస్టమ్లు వంటివి ఇలాంటి పెద్ద సమన్వయంగా ఉన్నా సరే గ్రూపుల లూటీలను ఆపలేకపోతున్నాయి. కాబట్టి షాప్ యాజమాన్యాలు మాకు మరింత రక్షణ కావాలని పోలీసులను డిమాండ్ చేస్తున్నాయి. యాక్చువల్లీ మన దేశంలో కూడా ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. అయినా ఇటువంటి వార్తలను హైలైట్ చేస్తూ లా అండ్ ఆర్డర్ పరిస్థితి భారత్లో బాగుండదు అని తరచుగా విక్రించే అమెరికా మెయిన్ మీడియా అయిన న్యూయార్క్ టైమ్స్, వాల్ స్ట్రీట్ జర్నల్, లాస్ ఏంజల్స్ టైమ్స్ వంటి పేపర్లు అసలు ఈ వార్తలను కవర్ చేయలేదు. స్థానిక మీడియా మాత్రమే కవర్ చేసింది. అమెరికా యొక్క దేశపరువుని అక్కడ మెయిన్ మీడియా అలా కాపాడి కవర్ చేస్తూ ఉంటే ఇక్కడ భారత మీడియా ఇటువంటి విషయాల్లో ఎలా ప్రవర్తిస్తుందో మనం వేరుగా చెప్పక్కర్లేదేమో. ఈ స్మాష్ అండ్ గ్రాబ్ దాడులు భారత్లో జరిగితే మన మీడియా ఎలా రియాక్ట్ అయ్యేదో మీరు ఊహించగలరా? అమెరికాలో ఇలా జరుగుతుంటే ఎందుకు పెద్ద మీడియా నోరు మెదపడం లేదు అని మీకు అనిపిస్తుందా? మీ అభిప్రాయం కామెంట్స్లో చెప్పండి. ఇలాంటి విషయాలని మీరు ముందుగా తెలుసుకోవాలనుకుంటే మిస్టర్ మాస్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాలని కామెంట్ రూపంలో తెలపండి. జై హింద్, జై భారత్.